बच्चों, आप सब कैसे हो? हाय పిల్లలు మీ అందరూ ఎలా ఉన్నారు? प्रभु यीशु का दया में आप सब ठीक है बोल के मैं सोच रही हूँ। దేవుని దయలో మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. क्या सभी कहानी सुन रहे हो? ఏంటి అందరూ స్టోరీ వింటున్నారా? पिछले संडे की कहानी सुने हो? పోయిన ఆదివారం స్టోరీ విన్నారా? तो मैं एक क्वेश्चन पूछ रही हूँ। అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. डेविड ने गोलियत को मार डाला है बोल के हम लोग कहानी सुने में है ना। దావీదు గొలియాతుని చంపేశాడని మనం పోయిన స్టోరీలో విన్నాం కదా. तो मैं गोलियत इतना ऊंचा है, इतना लंबा है बोल के मैं बोली हूँ ना। कितना लंबा है? అయితే గొలియాదు ఇంత పొడుగ్గా ఇంత లావుగా ఉన్నాడని మేము చెప్పాం కదా. ఎంత? वो नीचे कमेंट करके बताइए। అది కామెంట్లో చెప్పండి. ठीक है, अभी उसके बाद की कहानी सुनते हैं। సరే, ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో విన్నాం. अभी डेविड ने युद्ध करके गोलियत को जीत के वो सब हो जाने के बाद ఇప్పుడు దావీదు యుద్ధం చేసి గొలియాదుని గెలిచిన తర్వాత पूरे इजराइल के सैनिक लोग जाके फिलिस्तीन को भगाकर उनके ऊपर जीत लिया। ఇక మిగతా ఇజ్రాయెల్ సైన్యం అంతా వెళ్ళి ఫిలిస్తీన్ దండు మీద పడి వాళ్ళని గెలిచారు. अभी फिर वो लोग अपने इजराइल देश में लौट आ रहे हैं। ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ తమ ఇజ్రాయెల్ దేశానికి వచ్చేసారు. तो जब वो लोग लौट के आ रहे हैं, पूरे देश को पता चला है कि डेविड ने गोलियत को हराया है और तभी हम लोगों को जीत मिला है। ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రయాణమై వచ్చేసారో అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ దేశానికి తెలిసింది ఏంటంటే దావీదు గొలియాదుని గెలిచాడు, అందుకే యుద్ధంలో మనకి జయం వచ్చింది. तब वहाँ के स्त्रियों सभी को मिलके गाना बनाया। అప్పుడు స్త్రీలందరూ కలిసి ఒక పాటని పాడారు. वो क्या है? అదేంటి? सौल राजा को 1000 और डेविड को 10,000 स्तुति हो बोल के वो लोग गाए हैं। అదేంటంటే సౌలు రాజుకి 1000 కొలదిగా దావీదుకేమో 10,000 కొలదిగా స్తుతులని పాడుతూ ఉన్నారు. तो ये सुनने से सौल को बहुत गुस्सा आया। అది విని సౌలుకి ఎంతో కోపం వచ్చింది. तो सौल गुस्से में अपने घर में चले गया। సౌలు కోపంతో తన ఇంటికి వెళ్ళిపోయాడు. मैं राजा हूँ, मुझे 10,000 नहीं बोलते हुए डेविड इस छोटे से बच्चे को 10,000 बोल रहे हैं बोल के उसको गुस्सा आ गया। నేను రాజుగా ఉన్నాను, వీళ్ళు నాకు 10,000 అని చెప్పకుండా నాకన్నా చిన్నవాడైన ఆ చిన్న పిల్లడికి 10,000 కొలది స్థుతులు అని చెప్తున్నారని ఎంతో కోపపడ్డాడు. और उसके ऊपर जलन आ गया। ఇంకా దావీదు మీద ఆయనకి ఎంతో ఈర్ష్యగా ఉంది. ऐसे जलन आने के बाद तुरंत ही परमेश्वर के पास से एक शैतान परमिशन लेके सौल के पास आ गया। అలా సౌలు ఈర్ష్య పడుతుంటే అది చూసి సైతాను దేవుని యొద్ద పర్మిషన్ తీసుకొని సౌలు యొద్దకు వచ్చేసింది. तब से लेके जब भी देखो सौल के अंदर दुष्ट आत्मा रहता था। అప్పటి నుంచి ఎప్పుడైనా చూస్తే సౌల్లో దురాత్మ ఉండేది, लेकिन दाऊद के अंदर परमेश्वर की आत्मा रहता था। కానీ దావీదులో దేవుని ఆత్మ ఉంది. इसीलिए सौल के बेटा जोनातान ने डेविड को बुलाने से डेविड ने आके राजा सौल के लिए सितारा बजाते हुए उसको गाना सुनाते रहता था। అందుకే సౌలు కుమారుడైన యోనాతాను తన దావీదుని పిలిచినప్పుడు దావీదు వచ్చి తన సితారు వాయిస్తూ పాటలు పాడి వినిపించేవాడు. दाऊद ने ऐसे गाना सुनाते सुनाते ही सौल के अंदर रहने वाला दुष्ट आत्मा चले जाकर वो फिर नॉर्मल मनुष्य की तरह हो जाता था। దావీదు అలా పాటలు వినిపిస్తూ ఉండగానే సౌలులో ఉన్న దురాత్మ పోయి ఆయన నెమ్మదిగా అయిపోయేవాడు. तो डेविड ऐसे बड़े होते जा रहा है। అయితే అలా దావీదు పెద్దవాడు అవుతూ ఉన్నాడు. यहाँ पर मैं एक बात बोलना भूल गई हूँ। ఇక్కడ నేను మీతో ఒక మాట చెప్పడం మర్చిపోయాను. वो क्या पता है? అదేంటో తెలుసా? जब इजराइल और फिलिस्तीनियों के बीच में युद्ध हो रहा था, ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఇంకా ఫిలిస్తీన్ల మధ్యలో యుద్ధం అవుతున్నా गोलियत बोल के एक बड़ा सा वीर उनके सामने आया था, इजरायली का सामने। గొలియాదు అనే వీరుడు వాళ్ళ ముందర ఉన్నాడు కదా. तो इजराइल में से, इजराइल की सैनिक में से कोई भी उसका सामना नहीं कर पाया। అయితే ఇజ్రాయెల్ సైన్యంలో ఎవరు కూడా ఆయనని ఎదుర్కోలేకపోయారు. तो उस टाइम में सौल राजा एक बात बोला था। అప్పుడు సౌలు రాజు ఒక మాట చెప్పాడు. वो क्या है? అదేంటి? इन झुंड में से ఈ గుంపులో कोई एक आदमी ఒక్కరు ఎవరైనా
गोलियत का सामना करके उसको जो हराएगा గొలియాతుకి ఎదురు వెళ్ళి ఎవరైతే ఆయన్ని ఓడిస్తారో उसको मेरे बेटी को देके शादी करेंगे। వారితో నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తాను. लेकिन कोई भी नहीं गया। కానీ ఎవ్వరూ వెళ్ళలేకపోయారు. आखिर में एक आदमी गया था। లాస్ట్లో ఒక అతను వెళ్ళాడు. एक आदमी नहीं, एक छोटा बच्चा गया था। ఒక మనిషి అంటే పెద్దవాడు కాదు, చిన్నవాడు. वही कौन है? అదే ఎవరు? डेविड। దావీదు. तो वो बड़े हो रहा है। అయితే ఆయన ఇలా పెద్దవాడు అవుతూ ఉన్నాడు. जब शादी की उम्र आ गया, ఎప్పుడైతే పెళ్లి వయసు వచ్చిందో सौल राजा उसकी बात के अनुसार उसको निभाते हुए उसके बेटी के साथ डेविड को शादी करवाया। సౌలు రాజు తన మాట ప్రకారంగా తన కుమార్తెతో ఆయన్ని పెళ్లి చేశాడు. लेकिन मैं बोले है ना, सौल को डेविड के ऊपर जलन है बोल के। కానీ నేను చెప్పాను కదా సౌలుకి దావీదు మీద కోపం ఉందని. वो अभी भी है। అది ఇప్పటికీ ఉంది. इसीलिए सौल राजा ने सोचा है डेविड को, मतलब उसकी दामाद को, उस रात में मार डालने के लिए। అయితే సౌలు రాజు ఏమనుకున్నాడంటే ఆ రాత్రి తన అల్లుడైన దావీదుని చంపివేయాలని. तो वो विषय जो है डेविड की वाइफ मतलब सौल की बेटी को पता चल गया। అయితే ఆ విషయం దావీదు యొక్క భార్య అంటే సౌలు యొక్క కుమార్తెకి తెలిసింది. तो उसने क्या की है, उसकी पति को उधर से भाग जाने के लिए बोलकर उस जगह में उसकी नौकरानी को सुला ली थी। అయితే ఆ రాత్రి ఆమె ఏం చేసిందంటే తన భర్తని పారిపోమని చెప్పి ఆ స్థానంలో తన చెలికత్తెని పడుకోమని చెప్పింది. वैसे उसकी पत्नी मतलब दाऊद की पत्नी दाऊद को बचाई है। అలా తన భార్య అంటే దావీదు యొక్క భార్య దావీదుని రక్షించింది. तब से लेकर दाऊद को सौल राजा भगाते रहा। అప్పటి నుంచి దావీదుని సౌలు రాజు తరుముతూనే ఉన్నాడు. वैसे उसकी पत्नी मतलब दाऊद की पत्नी दाऊद को बचाई है। అలా తన భార్య అంటే దావీదు యొక్క భార్య దావీదుని రక్షించింది. तब से लेकर दाऊद को सौल राजा भगाते रहा। అప్పటి నుంచి దావీదుని సౌలు రాజు తరుముతూనే ఉన్నాడు. इतना भगा रहा है, इतना भगा रहा है, वो अपने घर को अपनी అలా దావీదుని సౌలు ఎన్నో సంవత్సరాలు తరిమాడు కాబట్టి దావీదు పర్వతాల్లోకి ఇంకా ఊరిలోకి ఇంకా అడవిల్లోకి పారిపోయేవాడు. तो एक बार जोनाथन ने दाऊद के साथ मिलके बोला है, तुम क्यों घर नहीं आ रहे हो, एक बार घर चलो। అయితే ఒకరోజు యోనాతాను దావీదుని కలిసి నువ్వు ఇంటికి ఎందుకు రావట్లేదు, ఇంటికి పద అని అడిగాడు. तो दाऊद ने बोला है, सौल ने मुझे मार डालने वाला है, वही तुम्हारा पिता। అయితే దావీదు ఇలా అంటున్నాడు, సౌలు నన్ను చంపేయాలని చూస్తున్నాడు నీ తండ్రి. तब जोनाथन ने बोला, नहीं वैसे क्यों करेगा, वो तो तुमको बहुत पसंद करता है, तुमको अपने बेटे की तरह देखता है, तो तुम्हें वो क्यों मार डालेगा। అయితే యోనాతాను దావీదుతో లేదు, నిన్ను ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు, నిన్ను తన కుమారుడిగా అనుకుంటున్నాడు, నిన్ను ఎందుకు చంపుతాడని అంటున్నాడు. लेकिन फिर भी ठीक है, मैं एक बार टेस्ट करते हैं, उसके बाद मैं जान जाएंगे वो तुम्हें मारने वाला है कि नहीं, तुम्हारा बात सच है कि झूठ है। అయితే యోనాతాను సరే తను నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో చంపాలనుకుంటున్నాడో నేను తెలుసుకుంటానని అన్నాడు. అయితే యోనాతాను తను నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో నీ మాట నిజమో అబద్ధమో నేను తెలుసుకుంటానని చెప్పాడు. जब जोनाथन ने जान लिया कि उसका पापा डेविड को मार डालने वाला है, ఎప్పుడైతే యోనాతానికి తెలిసిందో తన తండ్రి దావీదుని నిజంగానే చంపేయబోతున్నాడని, तो दाऊद को बोला तुम इधर से भाग जाओ। అప్పుడు యోనాతాను కూడా దావీదుని పారిపోమని చెప్పాడు. और क्यों ऐसे बोला है, ఎందుకు అలా చెప్పాడు? जोनाथन का बेस्ट फ्रेंड डेविड है। ఎందుకంటే యోనాతాను బెస్ట్ ఫ్రెండ్ దావీదు, और डेविड का बेस्ट फ्रेंड जोनाथन है। ఇంకా దావీదు యొక్క బెస్ట్ ఫ్రెండ్ యోనాతాను. अभी डेविड ने उधर से निकल गया, ఇప్పుడు దావీదు అక్కడి నుండి వెళ్ళి तो अभी क्या डेविड अकेले हैं? అయితే ఇప్పుడు దావీదు ఒంటరిగా ఉన్నాడా? नहीं, లేదు. दाऊद के साथ कुछ लोग जो दाऊद को पसंद करता है, जो जो दुखों में है, जो जो कष्टों में है, वो सभी कोई डेविड के पास आ गए। కొంతమంది ఆయన ఇష్టపడేవారు,
కష్టాల్లో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు ఆయన వద్దకి వచ్చేసారు. तो ये सभी कोई साउल के लिए भाग जाते थे, दाऊद के साथ ही रहते थे। उन लोगों को भी साउल के ऊपर डर ही रहता था। అయితే వీళ్ళందరూ దావీదుతో పాటు పారిపోయేవారు, దావీదుతోనే ఉండేవారు. కానీ వాళ్ళకి కూడా సౌలు అంటే భయం ఉండేది. क्यों? ఎందుకు? अगर साउल ने डेविड को पकड़ लिया तो डेविड के साथ हम सभी को मार डालेगा बोल के उन लोगों को डर रहता था। ఎందుకంటే దావీదుని సౌలు పట్టుకుంటే ఆయనతో పాటు వాళ్ళందరినీ చంపేస్తాడని వాళ్ళు భయపడేవారు. लेकिन वो सभी कोई बहुत बलवान है। కానీ వాళ్ళందరూ ఎంతో బలవంతులు. ठीक है, बहुत बार साउल ने जानता था कि दाऊद उधर है, दाऊद इधर है, तो साउल ने उस जगह पर जाता था, उसको पकड़ के उसको मार डाले बोल के। అయితే దావీదు ఎక్కడెక్కడ ఉన్నాడో సౌల్కి తెలిసేది. అక్కడక్కడికి వెళ్ళి ఆయన చంపాలని చూసేవాడు. కానీ कभी कभी उस एरिया तक जाकर नहीं मिलने के वजह से फिर रिटर्न चले गया हुआ दिन भी है। ఒక్కోసారి ఆ స్థానానికి వెళ్ళి ఆయన లేడని తెలుసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేసే రోజులు కూడా ఉన్నాయి. मतलब परमेश्वर उसको वैसे बचाता था डेविड को। అంటే దావీదుకి దేవుడు అలా కాపాడుకునేవాడు. एक दिन क्या हुआ? ఒకరోజు ఏం జరిగిందంటే डेविड ने गुफा में है దావీదు ఒక గృహలో ఉన్నాడు. और वो बहुत ठंडा है लेकिन बहुत अंधकार है। అక్కడ ఎంతో చల్లగా ఉంటుంది, ఇంకా ఎంతో చీకటిగా కూడా ఉంది. उसके अंदर कोई भी रहने से भी किसी को दिखाई नहीं देगा, समझ में भी नहीं आएगा। అందులో ఎవరున్నా ఎవరికి కనబడరు, ఇంకా తెలియదు కూడా. इसीलिए दाऊद और उनके साथ रहने वाले सभी को उस गुफा में है। అందుకనే దావీదు ఇంకా తనతో ఉన్న వారందరూ ఆ గృహలో ఉన్నారు. तो साउल राजा उस पहाड़ के तक आया। అప్పుడు సౌలు రాజు ఆ పర్వతం వరకు వచ్చి वो अकेले नहीं, ఆయన ఒంటరిగానే కాదు, उसके साथ उनके सैनिक का झुंड को भी लेके आया था। ఆయనతో పాటు తన సైన్యాన్ని కూడా తీసుకుని వచ్చాడు. और बाहर बहुत गर्मी था, ఇంకా బయట ఎంతో వేడిగా ఉంది. वो थक भी गया था। ఆయన ఎంతో అలసినవాడుగా ఉన్నాడు. इसीलिए वो क्या किया, डेविड जिस गुफा में है उस गुफा तक आके उसके द्वार में वो थोड़ा सा बैठ के सो गया। అందుకని ఆయన ఏం చేశాడంటే దావీదు ఏ గృహంలో ఉన్నారో అక్కడికి ఆయన వచ్చి కాస్త కూర్చొని అలా నిద్రపోయాడు. तब सैनिक लोग सभी कोई बाहर पहरा कर रहे थे, लेकिन गुफा के पास साउल अकेले ही था। అప్పుడు సైన్యం అంతా బయట కాపలా కాస్తూ ఉన్నారు, కానీ ఆ గృహ ద్వారం దగ్గర సౌలు ఒక్కడే నిద్రపోతూ ఉన్నాడు. तब डेविड के पास जितने लोग हैं सभी कोई डेविड को धीरे धीरे आवाज से बोल रहे हैं। అప్పుడు దావీదు యొద్ద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ దావీదుతో మెల్లగా ఇలా అంటున్నారు, दाऊद, तुमको परमेश्वर ने मौका दिया है, तुम्हारे हाथ को साउल को सौंप दिया है, जाओ उसको मार डालो और वो कभी भी तुम्हें हानि नहीं करेगा। అప్పుడు దావీదుతో ఉన్నవారు, దావీదు వెళ్ళు, సౌల్ని చంపేసే, దేవుడు నీ చేతికి ఆయనను అప్పగించాడు, వెళ్ళు, ఆయన చంపేస్తే నీకు ఆయన వల్ల ఏ హాని ఉండదు. तो दाऊद भी धीरे 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 साउल के पास गया। అప్పుడు దావీదు మెల్లగా సౌలు యొద్దకు వెళ్ళాడు. क्या किया पता है? ఏం చేశాడో తెలుసా? साउल को मार डाला है ना? సౌల్ని చంపేశాడు కదా? नहीं नहीं, లేదు, साउल की कपड़े को छोटा बाग काट दिया है సౌలు యొక్క గుడ్డని కొద్దిగా కత్తిరించాడు. और वो आ गया। ఇంకా అక్కడి నుండి వచ్చేసాడు. वो लोग सोच रहे हैं क्यों ऐसे कर रहा है। వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు, ఏంటి ఇలా చేశాడు. और फिर डेविड को पूछे, डेविड क्यों नहीं मार रहे उसको? ఇంకా వాళ్ళు దావీదుతో ఇలా అంటున్నాడు, దావీదు ఎందుకు నువ్వు చంపలేదు. तब दाऊद ने बोल रहा है, అప్పుడు దావీదు ఇలా అంటున్నాడు, मैं साउल को कभी भी नहीं मारूंगा, నేను సౌలుని ఎప్పుడు చంపలేను, क्योंकि वो परमेश्वर से अभिषेक किया गया है। ఎందుకంటే ఆయన దేవుని ద్వారా అభిషేకించబడినవాడు. थोड़ा देर के बाद क्या हुआ है, साउल ने नींद से उठ गया కొంతసేపటి తర్వాత సౌలు నిద్ర నుండి మేల్కొన్నాడు. और वो उधर से चले जा रहा था। ఇంకా ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. तब दाऊद ने उसके पीछे से जाकर साउल राजा बोल के बुलाया।
అప్పుడు దావీదు తన వెనకాల వెళ్ళి సౌలు రాజా అని పిలిచాడు. तब सौल ने पीछे घुमा, क्या ये दाऊद का आवाज की तरह लग रहा है बोल के. అప్పుడు సౌలు వెనక్కి తిరిగాడు, ఏంటి ఇది దావీదు యొక్క స్వరంలా ఉంది అని. तब दाऊद ने बोल रहा है, అప్పుడు దావీదు ఇలా అంటున్నాడు, देखिए आपको परमेश्वर ने मेरे हाथ को सौंप दिया था. చూడండి నిన్ను దేవుడు నాకు అప్పగించాడు, लेकिन मैं तुम्हें मारे नहीं हूँ. కానీ నేను నిన్ను చంపలేదు. आपको अभी भी पता चल रहा है मेरे वजह से आपको कुछ भी हानि नहीं हो. మీకు ఇప్పుడైనా తెలుస్తుందా నా వల్ల మీకు ఏ హాని జరగదు. ठीक है, आप मेरे बात विश्वास नहीं कर रहे हो ना. సరే మీరు నా మాట నమ్మట్లేదు కదా. देखिए చూడండి ये कपड़ा आप ही का है. ఈ గుడ్డ ముక్క మీదే కదా. मैं आपके पास आए हैं लेकिन आपका जान लिए बिना आपकी कपड़ा का छोटा टुकड़ा लेके आए हैं. నేను మీ వద్దకు వచ్చి నీ ప్రాణాన్ని తీసుకోకుండా నీ గుడ్డలో చిన్న ముక్క కత్తిరించాను. ऐसे बोलने से सौल ने बोला, तुम मेरे से बहुत महान व्यक्ति हो. అప్పుడు సౌలు ఇలా అంటున్నాడు, నువ్వు నాకన్నా ఎంతో ఉన్నతమైన వాడివి. ऐसे बोल के सौल ने डेविड को माफी मांगा అలా అని సౌలు దావీదుతో క్షమాపణ అడిగాడు. और बहुत प्यार से बात किया ఇంకెంతో ప్రేమగా మాట్లాడాడు. और उधर से चले गया. ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. अभी डेविड ने घर जा सकता है ना. ఇప్పుడు దావీదు ఇంటికి వెళ్ళొచ్చు కదా. लेकिन नहीं, లేదు. दाऊद ने बोल रहा है, దావీదు ఇలా అంటున్నాడు, वो आज वैसे बात किया है ఆయన ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడు, लेकिन कल कैसे रहेगा पता नहीं. కానీ రేపు ఎలా ఉంటాడో తెలియదు. इसलिए मैं अभी नहीं जाएंगी. అందుకని నేను ఇప్పుడు వెళ్ళలేను. हाँ वो बात सच है. అవును ఆ మాట నిజమే. कुछ दिनों के बाद కొన్ని రోజుల తర్వాత फिर से दाऊद का पीछा करना वो शुरू किया था. మళ్ళీ దావీదు వెంబడించడం ఆయన ప్రారంభించాడు. फिर दाऊद ने उस गुफा को छोड़ के जाना पड़ा. మళ్ళీ దావీదు ఆ గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చింది. दूसरा देश को ही चले जाना पड़ा. వేరే దేశానికే వెళ్ళిపోవాల్సి వచ్చింది. वो उसको उतना भगाया. ఆయనకి అంతలా తరిమాడు. फिर भी అయినా కూడా डेविड ने सौल राजा को माफी करते ही रहा. దావీదు సౌలు రాజుని క్షమిస్తూ ఉన్నాడు. उसको प्रेम करते ही रहा. ఆయనను ప్రేమిస్తూనే ఉన్నాడు. उसका मौका मिलने से भी उसके ऊपर कभी हाथ नहीं डाला. దావీదుకి అవకాశం వచ్చినా కూడా ఆయన మీద ఎప్పుడు కూడా చేయని వేయలేదు. समझ में आ रहा है. అర్థమవుతుందా. दाऊद ने दुश्मन को भी प्रेम किया है దావీదు శత్రువుల్ని కూడా ప్రేమించాడు, जैसे परमेश्वर ने. ఎలా అయితే దేవుడు. पता है ना यीशु मसीह को क्रूस के ऊपर चढ़ाया है बोल के. తెలుసు కదా దేవుడిని శిలువలో వేలాడదీశారని. उस टाइम में भी यीशु मसीह को मारे हैं, घोड़े गए हैं यीशु मसीह, कील ठोका गया था उसको. फिर भी उसने क्या बोल रहा है, ये जो कुछ भी कर रहे हैं ना इनको पता नहीं है. परमेश्वर पिता इन लोगों को क्षमा करो. ఆ సమయంలో కూడా ఎవరైతే ఆయన్ని కొట్టారో, ఎవరైతే ఆయనకి కొరడాలతో కొట్టారో, ఎవరైతే ఆయనకి మేకులు కొట్టారో వాళ్ళందరికీ వీళ్ళకి ఏమీ తెలియదు, వీరిని క్షమించు ప్రభువా అని దేవుని వేడుకుంటున్నాడు. देख रहे हो जो उसको कष्ट दे रहा है परमेश्वर उसी को बोल रहा है क्षमा करने के लिए. చూస్తున్నారా, ఎవరైతే ఆయన్ని బాధపడుతూ ఉన్నారో వారి కోసమే ఆయన క్షమించమని ప్రార్థిస్తున్నారు. हम भी మనం जैसे కూడా परमेश्वर ने बोला है ఎలా అయితే దేవుడు చెప్తున్నాడో हमारे दुश्मनों को हम प्रेम करना है. మన శత్రువుల్ని మనము ప్రేమించాలి, प्रेम से रहना है. ప్రేమతో ఉండాలి. परमेश्वर प्रेमामय है. దేవుడు ప్రేమామయుడు. परमेश्वर इस जगत को बहुत प्रेम करता है. దేవుడు ఈ లోకంని ఎంతో ప్రేమించాడు. जगत का मतलब जगत में रहने वाले तुम हम सभी को. లోకం అంటే ఈ లోకంలో ఉన్న నువ్వు నేను మనందరం. तो हम भी परमेश्वर की बात को झुककर उस प्रेम को हम भी होकर रहेंगे. అయితే మనము కూడా దేవుని మాటని లోబడి ఆయన ప్రేమ కలిగి మనం కూడా ఉందాం.